ఓం నమ శివాయ ఛానల్ కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం అక్టోబర్ 22వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల లోపు ఒక పెద్ద శుభవార్తను మీరు వింటారు. అది ఏంటి, ఈ పూర్తి అంశాలన్నిటి గురించి కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియోకి నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేటు చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు మర్చిపోరు. అలాగే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, అక్టోబర్ 22వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క జీవితంలో ఊహించని పరిణామాలు తెలుసుకొని ఉంటుంది. అలాగే కన్యా రాశి వారు ఈరోజు ఉదయం లేవగానే గాలిలో కొత్తదనాన్ని చూస్తారు. మీరు గమనించకపోయినా మీ చుట్టూ ఉన్న వాతావరణం కొంచెం ప్రశాంతంగా కనిపిస్తుంది. సూర్యుడు కన్యా రాశిలో సంచరిస్తూ ఈ రాశి పాలక గ్రహమైన శనితో అనుకూల యోగాన్ని ఏర్పరచుకుంటాడు. అదే కారణం వల్ల బుధవారం రోజున మీ జీవితంలో ఒక కొత్త మలుపు తెరుచుకుంటుంది. మీ మనస్సు హృదయం నుంచి చాలా ప్రశాంతంగా ఉంటుంది. గత కొద్ది రోజులుగా మీరు ఎదుర్కొన్న చిన్న చిన్న సమస్యలు ఈరోజు మాయమైనట్లుగా కనుమరుగైపోతాయి. మీరు చేసిన పనులు ఫలితాన్నిస్తాయి అన్న అనుమానం కూడా ఈరోజు మీకు తొలగిపోతుంది. ఆ విశ్వాసం మీలో మళ్ళీ పునరుద్ధరించబడుతుంది. ఇక ఉదయం 6 గంటల నుండి 9 గంటల మధ్యకాలం ఆధ్యాత్మికం బలం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు చేసే పూజలు, ధాన్యం లేదా దేవుడి జ్ఞాపకంలో గడిపే నిమిషాల తర్వాత శుభ ఫలితాన్ని ఇస్తాయి. మీరు భగవంతుడికి ఏదైనా కోరికలో మనసులో మాట చెప్పండి, అది వారంలోనే నెరవేరే అవకాశం ఉంది. గృహ వాతావరణం కూడా సౌమ్యంగా ఉంటుంది. తల్లిదండ్రులతో మాట్లాడేటప్పుడు సానుకూల శబ్దం వినిపిస్తుంది. మీరు కుటుంబానికి బలంగా ఉండే రోజు ఇది. ఇక జ్యోతిష్య రీత్యా చూస్తే చంద్రుడు మీ యొక్క 3వ స్థానంలో ఉండడం వల్ల మీ కమ్యూనికేషన్ శక్తి అధికమవుతుంది. ఈరోజు మీరు చెప్పిన మాటలు ఇతరుల మనస్సును తాకుతాయి. మీరు ఒక టీంలో పని చేస్తే మీ మాటలకు గౌరవం పెరుగుతుంది. మీ ఆలోచనలకు యాజమాన్యం ఆమోదించే అవకాశం ఉంది. ఇక మధ్యాహ్నం 12 గంటల నుండి అదృష్టం అనేది మీకు తెరుచుకునే క్షణాలు కనిపించుకోబోతున్నాయని చెప్పుకోవాలి. అదే సమయం నుండి మీ యొక్క అదృష్ట ద్వారాలు మెల్లిమెల్లిగా తెరుచుకుంటాయి. మీకు ఫోన్లో వచ్చే ఒక మెసేజ్ కానీ లేదా ఒక కాల్ కానీ సాయంత్రం 5 గంటల లోపు ఒక పెద్ద శుభవార్తకు సూచన మొదలవుతుంది. ఆ వార్త ఉద్యోగం, చదువు లేదా వ్యాపారానికి సంబంధించింది కావచ్చు. కొంతమంది కన్యా రాశి వారు ఈరోజు తమ జీవిత భాగస్వామిని లేదా ప్రేమించిన వ్యక్తి నుండి అప్రమత్తమైన శుభవార్తను మీరు
వింటారు. ఇది ఒక కొత్త ఆరంభానికి సంకేతం. ఉదాహరణకు చూస్తే ఉద్యోగంలో ఉన్న వారికి కొత్త ప్రాజెక్ట్ కానీ లేదా ప్రమోషన్ కానీ రావడం, విద్యార్థులకి పరీక్ష ఫలితాల్లో అనుమానస్యమైన విజయం దక్కడం, వ్యాపారస్తులకి లాభదాయకరమైన ఒప్పందం లేదా కొత్త కస్టమర్లు రావడం, ప్రేమలో ఉన్నవారికి అనుమానాలపై స్పష్టత రావడం, సంబంధం బలపడడం. అలాగే సాయంత్రం 5 గంటల లోపు శుభవార్తను మీ యొక్క చెవిలో పడే సమయం అనేది హైలైట్ అనే చెప్పుకోవాలి. ఈ సమయానికి గ్రహ నక్షత్రాల స్థితి అద్భుతంగా ఉంటుంది. బుధుడు మీ యొక్క రాశిని దృఢంగా బుధుడు అనుకూల స్థానంలో ఉంటాడు. ఇది మీ జీవితంలో ఉన్న తాళం వేసిన అవకాశాలు తలుపు తెరుచుకునే సమయం. మీరు ఫోన్ చేసి సైలెంట్గా నవ్వుకుంటారు. మీ చుట్టూ వాళ్ళు ఏమైంది అని అడుగుతారు. మీరు చెప్పబోగా ఆ శుభవార్త అదే. ఈరోజు మీ యొక్క జీవిత పదం మార్చే క్షణం అవుతుంది. ఈ వార్త విదేశీ అవకాశం, మంచి మార్కులు, ఉద్యోగ ఒప్పందం, పెళ్లి సంభాషణ లేదా ఆర్థిక లాభం కావచ్చు. ఏదైనా సరే అది మీ యొక్క హృదయాన్ని ఆనందంతో కప్పేస్తుంది. ఇక సాయంత్రం తర్వాత సంతోషం పంచుకునే సమయం. ఈ శుభవార్త విన్న వెంటనే మీరు దాన్ని ఎవరితో అయినా పంచుకోవాలి అనుకుంటారు. మొదట మీరు మీ తల్లిదండ్రులకు కానీ లేదా మీ జీవిత స్వామికి కానీ చెబుతారు. వారి కలలో ఆనంద బాష్పాలు కనిపిస్తాయి. గర్వంతో, ప్రేమతో మీ జీవితంలో కష్టకాలం ముగిసింది వారు అనుకుంటారు. మీ స్నేహితులు కూడా మీ సక్సెస్ మీ సెలబ్రిటీస్ చేయడానికి సిద్ధపడతారు. కొంతమంది కన్యా రాశి వారు ఈరోజు చిన్నపాటి పార్టీ కానీ లేదా వేడుక కానీ చేసుకుంటారు. అయితే ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే ఈ రాశి వారికి పాలకుడు శనిదేవుడు. ఈరోజు మీపై శనిదేవుడు దయ చూపిస్తాడు. మీరు గతంలో చేసిన కర్మ కష్ట ఫలితం అన్నీ కూడా ఫలితాన్ని ఇస్తాయి. శని ఆలస్యంగా ఇస్తాడు కానీ దృఢంగా ఇస్తాడు. ఈరోజు మీరు పొందే ఫలితం కూడా దీర్ఘకాలం పాటు నిలుస్తుంది. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం పాటించండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.